వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమారావి. ఇవాళ మనం ఒక చిన్న కొత్త సంగతి కాదు, ఇది అందరికీ తెలిసిన సంగతే. అందరి ఇళ్లలోనూ తులసి చెట్లు ఉంటాయి, అందరి ఇళ్లలోనూ ఏవో గులాబీ మొక్కలో మందార మొక్కలో అవకాశాన్ని బట్టి చిన్న పొన్న మొక్క పెట్టుకోవాలనుకుంటాం. చెట్ల మీద ప్రతిభ అంటే మనుషులకి మొక్కలతోటి అవినాభావ సంబంధం ఉంటుంది, విడదీరాని సంబంధం. నాకు ఒక ఈజీ మెథడ్ నేను తెలుసుకున్నాను చాలా కాలం క్రితం. ఒక యూరోపియన్ ఛానల్స్ కొన్ని చూస్తుండేవాళ్ళం ఒక 10-15 ఏళ్ల క్రితం. అయితే ఒక అతను సూపర్ మార్కెట్ నుంచి పుదీనా మొక్క కొనుక్కొని తెచ్చుకున్నాడు. యాక్చువల్గా అది మొక్క కాదు, పుదీనా కావాలి అతనికి. అది ఆ పుదీనా ఇంత కుండీలో దాని నిండా ఉన్న పుదీనా అమ్మకానికే ఉంది. నేను అతను మొక్కగా తెచ్చుకున్నాడు అనుకున్నా, బట్ యాక్చువల్గా అలా కాదట, అతను వంటలో వాడుకోవడానికే తెచ్చుకున్నాడు. ఈ పుదీనాని పై భాగాలు కట్ చేసేసి కిచెన్లో వాడేసుకున్నారు. ఈ మిగిలిన ఈ కుండీని మట్టిలోనే పెట్టుంది, దాన్ని ఒక కిటికీలో పెట్టాడు. రోజు కాసిన నీళ్ళు పోస్తుండేవాళ్ళు. ఒక 15 రోజులకి మళ్ళీ ఈ పుదీనా వచ్చింది నిండుగా. ఈ లోపల అతను ఇంకోసారి కూడా ఇంకో కుండీ తెచ్చుకున్నాడు. కానీ ఈ పైన పుదీనాని అప్పుడప్పుడు తుంచి వాడుకుంటూ ఉండేవాడు. కిచెన్లో ఉన్న కిటికీలో దాన్ని పెట్టాడనమాట. సరే నేను అనుకున్నాను ఇది కిటికీలో పెట్టాడు, మనం కూడా అలా ట్రై చేద్దామని. అప్పుడు మేము అద్దెకున్న ఇంట్లో ఓ చిన్న కుండీలో ఓ 4-5 పుదీనా కాడలు పెట్టాను. పుదీనాకి రెమ్మలు వస్తుంటాయి, అంటే కొత్త ఆకు వచ్చేసరికల్లా భలే ఉత్సాహంగా ఉండేది, బాగుండేది. అయితే మనకు కూరకి సరిపడా ఇంత పుదీనా ఏమీ రాదు, ఓ 10 ఆకులు వస్తాయి అనుకోండి, కనీసం టీలో వేసుకుంటాం కదా. మనమే పెట్టిన చెట్టు నుంచి 4 ఆకులు తుంపి మనం టీలో వేసినా ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే అది దానంత పాజిటివ్ థింకింగ్ ఇంకొకటి లేదని తోచింది. ఇది నేను 10 ఏళ్ల క్రితం తెలుసుకున్నాను. అప్పటి నుంచి నేను మెంతికూర పండిస్తూనే ఉన్నాను. పంట అంటే ఇంత పంట కాదు, చిన్నది, చాలా కొంచెం. ఒక్క పూట పప్పులోకి ఒక గుప్పెడు కందిపప్పు వేస్తే సరిపోయేంత మాత్రమే. అది కూడా మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆ గ్రీన్ కలరు మనుషుల్ని ఉత్తేజంగా చేస్తుంది, కళ్ళకి చాలా మంచిది, మనసుకు ఒక మంచి ఆహ్లాదకరమైన ఫీల్ వస్తుంది. మనం ఏ కార్లోనో బస్లోనో ట్రైన్లోనే వెళ్తాం, ఈ మాటల కంటే బయట ఉన్న గ్రీనరీని చూసేసరికల్లా మనసు నిండిపోతుంది. ఒకవేళ మీకు నిండదనుకోండి, మీకు నిండుతుందేమో, మాకు నిండదంటే నిండేలా చేసుకునే అలవాటు చేసుకోండి. అది మీ హెల్త్కి చాలా మంచిది, కళ్ళకి మరీ మంచిది. ప్రెగ్నెన్సీలో ఉన్న అమ్మాయిల్ని కూడా గ్రీన్ కలర్ హెచ్చుగా చూడండి అని చెప్తారు. పాజిటివ్ థింకింగ్ వస్తుంది, పిల్లలు ఆరోగ్యకరంగా పెరుగుతారని. పిల్లలు కూడా కూల్గా ఉంటుంది లోపల, అంటే హైరాణగా ఉండదు. సో గ్రీన్ కలర్ అంత మంచిదైనప్పుడు మనం రెగ్యులర్ లైఫ్లో కూడా గ్రీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. అందుకని మీకు ఇవాళ ఈ మాట చెప్పాలనుకుంటున్నాను నేను. పెద్దగా మొక్కలు పెట్టాలంటే చాలా ప్లేస్ ఉండాలి. ఇప్పుడు హోమ్ గార్డెనింగ్ వచ్చింది కదా, మేడ మీద మొక్కలు పెట్టుకోవటం, మేడ అంతా కూరగాయలు పండించుకోవటం అంత చేయలేమనుకోండి. మీరు వర్కింగ్ ఉమెన్ కావచ్చు, లేదా బద్ధకస్తులు కూడా కావచ్చు, ఒక్కొక్కసారి అలా ఉండొచ్చు కదా. సో ఈ లెథర్జికల్గా ఉండే వాళ్ళైనా వర్కింగ్ వాళ్ళైనా చేసేందుకు సులువైన ఉపాయాలు ఉన్నాయి. మనం సమ్మర్లో ఐస్ క్రీములు కొనుక్కుంటాం, ఇంతంత ప్లాస్టిక్ డబ్బాలో ఇస్తాడు. మనం హోమ్ ప్యాక్ అంటాం కదా, మొత్తం ఫ్యామిలీ ప్యాక్. ఈ ఫ్యామిలీ ప్యాక్కి ఒక ఇంత ప్లాస్టిక్ డబ్బా వస్తుంది కదా, ఆ డబ్బా ఖాళీ అయిపోయాక మూతతో సహా దాన్ని అట్టి పెట్టుకోండి. సమ్మర్లో పెద్దగా మొక్కలు బాగా రావండి, సుమారుగా వస్తాయి, అంత ఎక్కువగా రావు. కొంచెం ఎండాకాలం తగ్గాలి, అతి వేడి ఉంటే రావు కదా. సో ఈ డబ్బాని, ఆ మూతని దాని అడుగుని పెట్టి ఈ డబ్బా దాని పైన పెట్టుకోవచ్చు. ఈ డబ్బాకి ప్లెంటీ ఆఫ్ హోల్స్ చేయండి, చాలా కంతలు పడవండి, 2-3 కాదు, అడుగున పక్కన కూడా. దాంట్లో ప్లాంట్స్ ఆయిల్ అంటే మనం ఈ రైతు బజార్ల పక్కన లేదా కూరల మార్కెట్ దగ్గర ప్రతి చోట నర్సరీలు కనిపిస్తాయి. ఒక్క బ్యాగ్ మట్టి తెచ్చుకుంటే చాలు, మనం చాలా అక్కర్లా. ఓ ఇంత బ్యాగ్ 20 రూపాయలు 30 రూపాయలకి వచ్చేస్తుంది ఇంత మట్టి. ఈ డబ్బాలోకి ఎంత మట్టి కావాలి? 2 గుప్పెళ్ళు 3 గుప్పెళ్ళ మట్టి అయితే సరిపోతుంది. ఇంత మట్టి వేయటం, ఒక స్పూన్ మెంతులు దాంట్లో చల్లి పెట్టుకోండి. 3వ రోజుకి మొలకలు వస్తాయి. 3వ రోజు నుంచి మొక్క ఎదగటం మొదలు పెడుతుంది. దీనికి ఇంకో ఈజీ మెథడ్ ఒక ఆంటీ చెప్పారు నాకు. ఈ మెంతుల్ని కనుక ఒకరోజు నానబెట్టి, అంటే రాత్రే నీటిలో వేసి మర్నాడు కొంచెం నీళ్ళలో నుంచి తీసాక కనుక ఈ మట్టిలో కలిపితే స్పీడ్గా వచ్చేస్తాయట మొక్కలు. నానటం వల్ల మొలకెత్తే గుణం తొందరగా ఎన్హాన్స్ అయిపోతుంది అనమాట. సో ఇలా 3-4 డబ్బాలు చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇవాళ ఈ డబ్బా, 2-3 రోజుల తర్వాత ఇంకో డబ్బా, అట్లా 3-4 రోజులు గ్యాప్ ఇచ్చి ఓ 3-4 డబ్బాలు చేస్తే ఈ 4 డబ్బాలకి చాలా పెద్ద ప్లేస్ అక్కర్లేదండి, చిన్న బాల్కనీ సరిపోతుంది. బాల్కనీలో ఒక పక్కన ఎక్కడైనా నీరు పోయే వెసులుబాటు, మనం మాటే నీళ్లు కూడా పోయక్కర్లా, వీటికి కొద్దిపాటి నీటితోటే సరిపోతుంది. నేను మెంతులు చెప్పాను, ఇలా మీరు ధనియాలు వేసుకోవచ్చు. రైతు బజార్లో కానీ ఏదైనా మార్కెట్లో కానీ కూరగాయల విత్తనాలు దొరుకుతాయి. ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా నర్సరీ వాటిలో చాలా దొరికేస్తున్నాయి. ఏ ఆకుకూర విత్తనాలనైనా వేసుకోవచ్చు. అయితే ఇది మన మొత్తం ఇంటి పంట, అంటే ఇంటి పాదికి సరిపోయేదని కానీ, లేకపోతే మన నెలసరికి పూర్తిగా నెలకి సరిపడా కూరలు ఈ మొక్కలు ఇచ్చేస్తాయని కాదండి. ఇది ఒక సరదా. దీనివల్ల మనకి జీవితం మీద ఆసక్తి పెరుగుతుంది, లైవ్లీగా అవుతాం అంతే.
ఈ మొక్కలు కనుక పెట్టిన తర్వాత 3వ 4వ రోజు నుంచి అవి కొంచెం ఎదిగేసరికల్లా పిల్లలకి ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందో మనకి అలాగే ఉంటుంది. సో ఈ గ్రీనరీ కనపడుతుంటే అది ఎలాగో కళ్ళకి మంచిదని చెప్పుకున్నాం కదా. ఈ ఒక 15 రోజులకి అంత ఎత్తు అవుతాయి, ఒక 3-4 ఇంచీలు అవుతాయి అనుకోండి. చక్కగా మొదల దాకా కోసేసేయండి, శుభ్రంగా కడిగేసేయండి, ఓ పప్పులో వేసుకోవచ్చు. మెంతికూర అయితే కందిపప్పులో వేసుకోవచ్చు, పెసరపప్పులో వేసుకోవచ్చు, ఆలు మేథీ చేసుకోవచ్చు, అంటే బంగాళదుంపల కూరలో వేసుకోవచ్చు, వంకాయ కూరలో వేసుకోవచ్చు, మేథీతో పరోటాలు చేసుకోవచ్చు. వీటన్నిటి రెసిపీలు చెప్పమని నన్ను అడగండి, సొంత బ్రెయిన్ వాడండి, రెసిపీలు చెప్పక్కర్లా. దీంతో పెద్ద విశేషమైన రెసిపీలు ఏమీ లేవు ఇందులో. వంకాయ కూర తిరగమాతలో వేస్తామా, పోపులోనో తాలింపులోనో వేస్తామా. ఈ కూర కూడా సన్నగా శుభ్రంగా కడిగేసుకోవడం, మట్టి తగులుతుంది వాటికి, నీట్గా కడుక్కోవడం, సన్నగా కట్ చేసి కూరతో పాటు తాలింపులో వేసేయటమే. 10 నిమిషాల్లో మగ్గిపోతుంది. మెంతి వాసన వస్తూ కూరలు ఎక్సలెంట్గా ఉంటాయి. అంత కూర సరిపోతుంది. ఇంత చాలా కూర ఏమక్కర్లేదు. మనం రైతు బజార్లో ఏదైనా మార్కెట్లో కొనుక్కొస్తామనుకోండి మెంతి కూర, వాడు ఇంత కట్టిస్తాడు 10 రూపాయలకి. అదంతా ఒలిస్తే మనకి అంత కూర వస్తుంది. అంత వేయక్కర్లా. మీరు రైతు బజార్ నుంచి తెచ్చింది ఒక రోజు పాతది, దానికి ఏ ఎరువులు వేశాడో మీకు తెలీదు, ఏ నీళ్ళతోటి దాన్ని పండించాడో తెలీదు. కానీ మన దగ్గర మన బాల్కనీలో మనం వేసిన మట్టిలో మనం ఏం వేసామో అది ఎలా మొలిచిందో మనకు తెలుసు. అండ్ వెరీ ఫ్రెష్ థింగ్. మనం ఇట్లా ఆకు చెట్టు కోయటం, పప్పులో వేసేయటం, ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇది మా ఇంట్లో పండిన మెంతి కూర పప్పు అని చెప్తే వచ్చే సంతోషం వెనకాలకి అసలు నేను వజ్రాల నెక్లెస్ కొనుక్కున్నాను అని చూపించేటప్పుడు కూడా అంత ఉత్సాహం ఉండదు. ఇది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఈ పని చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి గ్రీనరీని మనం బాల్కనీస్లో, కిటికీలలో, వాకిల వైపు తులసి చెట్టు పెట్టుకునేంత ప్లేస్ ఉన్నా చాలు, అక్కడ కూడా పెట్టచ్చు. ఇలా పాతటానికి గింజలు బోల్డన్ రకాలు దొరుకుతున్నాయి. చిన్న పొన్నవి అంటే ఆకుకూరల గింజలు దొరికేస్తాయి. వీటికి ఎక్కువ లైఫ్ ఉండదు. ఒక 20 రోజులు స్పెండ్ చేస్తే చాలు దాని మీద. రోజు కాసిన నీళ్ళు పోయటమే కదా. ఈ ఒక డబ్బా చేసుకుంటే ఆ డబ్బా అయిపోయాక మళ్ళీ మనం ఖాళీ అయిపోతాం. అలా కాకుండా కొంచెం ఎక్కువ డబ్బాలు చేసి పెట్టుకోవచ్చు. మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు, ఈ చెప్పుల అంటే షూస్ తాలూకు బాక్సులు వస్తాయి కదా, కాటన్స్, షూ కాటన్ బాగా ఇంత సైజు ఉంటుంది, దాంట్లో ఎక్కువ మట్టి పడుతుంది. అయితే ఇది పేపర్తో చేసింది కదా, అది పాడైపోతుందంటే ఆవిడ ఈజీ మెథడ్ ఏం చెప్పారంటే ప్లాస్టిక్ కవర్ వేస్తారట, దాంట్లో వేసేసి దాంట్లో మట్టి పోస్తారు. మరి నీళ్ళు ఎలా పోతాయి, వాటర్ డ్రైన్ అవ్వదంటే వాటర్ ఎందుకు పోస్తామో పోయకుండా తేలిగ్గా కళ్ళాపి చల్లినట్టు చల్లాలట. స్ప్రేయర్లు దొరుకుతున్నాయి, స్ప్రే లేకపోతే నేనైతే గ్లాస్ తోటే పోస్తున్నాను. స్ప్రేయర్లు మళ్ళీ అవన్నీ అన్నెసెసరీ వస్తువులు చెత్త చేరిపోతుంది ఇంట్లో అని. తక్కువ నీళ్ళు పోసుకోవాలి, మొక్కలు మొలకెత్తినాయో లేదో చూసుకోవాలి. ఇంత బాక్స్ నిండుగా వచ్చిన మెంతికూర చక్కగా మనం మొత్తం ఫ్యామిలీ, నలుగురున్న ఫ్యామిలీకి సరిపడా పప్పులోకి సరిపోతుంది. చెప్పుల బాక్సులు ఈజీగా వస్తాయి, ఓ రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లా దాని మీద. మనం ఒక 15 రోజులు ప్లాంట్ సాయిలే ఖర్చు, మెంతులే ఉంది, 2 స్పూన్ల మెంతులు సరిపోతాయి. నేను మెంతులు అని ఎందుకు చెప్తాను అంటే అది నా ఫేవరెట్ థింగ్, అందుకని పదే మెంతులు చెప్తున్నాను, ఈజీగా మొలకెత్తుతాయి కాబట్టి. మీరు తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర కూడా ఇలా వేసుకోవచ్చు. ఒక 10-8 పెట్టెలు సరిపోయే ప్లేస్ కనుక ఉంటే ప్రతి సంవత్సరం పొడుగుతా అంటే ప్రతి 20 రోజులకి ఒక్కొక్క బాక్స్ని చొప్పున అరేంజ్ చేస్తూ సంవత్సరం అంతా గ్రీన్ వెజిటబుల్ని మన ఇంట్లోనే ఉంచుకోవచ్చు. అంటే మనం బజార్ నుంచి కొనుక్కురావద్దంటే కొనుక్కొచ్చుకోండి మీ అవసరాన్ని బట్టి. మన ఇంట్లోది కట్ చేసుకున్నప్పుడు మనకి పరమానందంగా ఉంటుంది. ఈ ఆనందాన్ని తప్పకుండా అందరూ ఆస్వాదించాలని నా కోరిక. ట్రై చేయండి కుదిరినంత వరకు, ఎంత మటుకు వీలైతే అంత మటుకు. దీనికి కష్టమైన వ్యవహారం ఏమీ లేదు, సులువైనదే. వీటిల్లో మీ సొంత ప్లానింగ్ చేసుకోండి. నేను 2 ఐడియాలు చెప్పాను నావి, మీరు ఇంకో 2-3 ఐడియాలు యాడ్ చేసుకోండి. చిన్న కప్పుల్లో వేయచ్చు, ఐస్ క్రీమ్ కప్పులు, పేరు కప్పులు, ఇక ఎల్లలేవు, దానికి దేంట్లో కావాలంటే దాంట్లో వేయచ్చు. కాకపోతే ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టేటప్పుడు వాటికి ఎక్కువ హోల్స్ కొట్టండి. ఏరేషన్ బాగుంటే మొక్కలు తొందరగా ఎదుగుతాయి, హెల్తీగా ఉంటాయి. అట్టపెట్టెలో పెట్టేటప్పుడు నీళ్లు మాత్రం ఎక్కువ పోయకండి, దానివల్ల అంత అనవసరంగా క్లమ్జీగా అవుతుంది, వాతావరణం అంతా మెస్ అయిపోతుంది. అలా మెస్ చేసుకోకండి. క్లీన్ అండ్ నీట్గా కేర్ఫుల్గా చేయండి. ఈ ప్రయత్నం చేసి చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన ప్రయత్నం. థ్యాంక్ యూ.